హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలస్ అన్న వారితో మాట్లాడు. నమస్కారం సార్. నగరిలో రోజా పరిస్థితి చూసుకుంటే సొంత నేతలే వ్యతిరేకత చూపిస్తున్నారు. సో ఆమెకు సీట్ ఇవ్వద్దు అని చెప్పేసి ఆ నాయకులంతా కూడా తాడేపల్లి ప్యాలెస్ దగ్గరికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు కలవలేదు. అసలు మరి సొంత నేతలు ఈ విధంగా వ్యతిరేకత చూపిస్తే ఆమె గెలిచే పరిస్థితి ఉందా లేదా, మీరేం చెప్తారు సార్? నిన్న అయితే ఒక పరిణామం చోటు చేసుకునింది. అదేంటంటే 5 మండలాలు నిండా వడమాలపేట, పుత్తూరు, నగరి, విజయపురం ఈ 5 మండలాలు ఉంటాయి నగరి నియోజకవర్గంలో. ఈ 5 మండలాలకు సంబంధించిన నాయకులు నిన్న తాడేపల్లికి పిలిపించారు. అంటే వీళ్ళందరూ కూడా గతంలో రోజా క్యాంటీగా ప్రెస్ మీట్లు పెట్టి ప్లికార్డులు కూడా పెట్టుకున్నారు. రోజా వద్దు వైసీపీ ముద్దు, రోజా వద్దు జగన్ ముద్దు, ఇలాగా పెట్టి వాళ్ళు మాట్లాడారు. అంటే ముఖ్యంగా ఏంటంటే ఇటు నిండ్ర నుంచేమో రెడ్డివారి చక్రపాణి రెడ్డి, అతను శ్రీశైలం బోర్డు చైర్మన్. గతంలో రెడ్డివారి చెంగారెడ్డి చెన్నారెడ్డి పీరియడ్లో మినిస్టర్గా కూడా ఉన్నాడు. మా పక్కూరే వాళ్ళది కొప్పేడు అనేసి. సో అప్పటి నుంచి కూడా రెడ్డివారి చెంగారెడ్డికి ఒక స్ట్రాంగ్ బిల్ట్ అని చెప్పచ్చు నగరి నియోజకవర్గం. అతను కాంగ్రెస్ పార్టీలో బలంగా ఉండేవాడు. చివరికి వాళ్ళ కూతురు పేరు కూడా ఇందిరా అని పెట్టారు అప్పుడు. సో ఆ రెడ్డివారి ఫ్యామిలీలో నుంచి చక్రపాణి రెడ్డి, తర్వాత వాళ్ళ అన్న కొడుకు భాస్కర్ రెడ్డి, వీళ్ళు యాక్టివ్గా ఉంటారు. అయితే వీళ్ళతో రోజా ముందు నుంచి కూడా సఖ్యతగా లేదు. భాస్కర్ రెడ్డి అని అతన్ని ఎంపీపీ ప్రెసిడెంట్గా, ఎంపీటీసీ సభ్యుడు, ఆయన ప్రెసిడెంట్ అవ్వాలనుకున్నప్పుడు కూడా రోజాని అడ్డుపడిందని చెప్తున్నారు. అడ్డుపడి చివరికి క్షత్రియ కమ్యూనిటీ అక్కడ, అది కూడా కొద్దిగా బలమైన కమ్యూనిటీ నగిరి నియోజకవర్గంలో. ఇంతకుముందు దొరసామరాజు కూడా దాని తరపున ఎమ్మెల్యేగా ఉన్నాడు తెలుగుదేశంలో. సో అక్కడ నుంచి దీపాన్ని ఎంపీటీసీ చేసిందనమాట. సో నిండ్ర నుంచి ఆ ప్రాబ్లం ఉంది. వడమాలపేటలో జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి కూడా ఏం క్యాంటీగా ఉన్నాడు. ఇతను కూడా ఈ రెడ్డివారి చెంగారెడ్డి వర్గం. ఇక పుత్తూరు మున్సిపల్ మాజీ ఫ్లోర్ హెడ్ డిఎన్ ఏలుమలై అమ్ములు అంటారు అతను యాంటీగా ఉన్నాడు. నగిరి నుంచేమో ఇది ఎప్పటి నుంచో ఉంది. మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే కుమారు, వాళ్ళ భార్య కేజే శాంతి, వీళ్ళిద్దరికి రోజాకి పడదు ఎప్పటి నుంచో. మా మధ్య జగన్ వెళ్ళినప్పుడు కూడా, నగరికి వెళ్ళినప్పుడు శాంతికి రోజాకి షేక్ హ్యాండ్ కూడా కల్పించాడు, కానీ వాళ్ళిద్దరేమీ కలవలేదు. ఇక విజయపురంలో లక్ష్మీపతి రాజు, అక్కడ క్షత్రియ కమ్యూనిటీ అయినప్పటికీ అతను కూడా యాంటీగా ఉన్నాడని చెప్తున్నారు. సో వీళ్ళందరూ కలిసి మొన్న తాడేపల్లి వచ్చారు. జగన్తో కలుస్తారు అని పిలిపిస్తే రోజంతా వెయిట్ చేపించి ఈవినింగ్ ఏమో రేపు రండి, రోజా వస్తుంది, రోజా సమక్షంలోనే మాట్లాడదాం అని అన్నారంట. దాంతో వీళ్ళకి కాలింది. ముందు మా బాధలు సపరేట్గా వినకుండా రోజా సమక్షంలో ఏం మాట్లాడతాం, మేము కంప్లైంట్లే కంప్లీట్గా రోజా మీద, రోజాకి టికెట్ ఇస్తే మేము ఓడిస్తామంటే మళ్ళీ రోజాతో మమ్మల్ని కూర్చోబెట్టడం ఏందని కాలి వాళ్ళు చెప్పి చేయకుండా వెళ్ళిపోయినారని చెప్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళ మీద ఏమన్నా అధిష్టానం చర్యలు తీసుకుంటుందా అనేది చూడాలి. ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా రోజాకి యాంటీగా ఉన్నారు, కానీ వైసీపీకి యాంటీ అవుతారా, వైసీపీకి యాంటీ తెలుగుదేశంకి వెళ్తారా అనేది కూడా ఒక ప్రశ్నే. అయితే రోజా విన్నబిలిటీ అంటే గెలిచే పరిస్థితి ఎలా ఉందని కానీ చూసుకున్నప్పుడు రోజాకి బలం కూడా ఉంది. అక్కడ కొన్ని బలాలు ఉన్నాయి, కొన్ని బలహీనతలు ఉన్నాయి. రోజాకి బలాలు ఏంటంటే అక్కడ ప్రధానంగా మొదలయార్స్ అంటారు. మొదలయార్ కులం ఒక బలమైన కులం. అక్కడ మొదలయార్స్ అనేది తమిళ మొదలయార్స్ వాళ్ళు, అది బార్డర్, తమిళనాడు బార్డర్ కాబట్టి నగిరి, అక్కడ మొదలయార్స్ ఎక్కువ ఉంటారు. మొదలయార్స్ అంతా కూడా చేనేత పని చేసుకుంటారు అనమాట. మన పద్మశాలి ఎలాగో అక్కడ మొదలయార్స్ అలాగా. సో వీళ్ళ హస్బెండ్ ఆర్కే సెలవం అని కూడా సేమ్ కులం అనమాట, ఆయన కూడా మొదలయ్యారు. అందువల్ల ఆయన రెండో తమిళ్ బాగొచ్చు కాబట్టి ఆయనది కూడా దగ్గరలోని చెంగల్పట్టు అని, పెద్ద దూరం కాదు నగరికి. సో అందువల్ల ఆయన నిరంతరం, రోజా ఎప్పుడు అక్కడ కాన్సన్ట్రేట్ చేయలేదు, కానీ ఆయన మాత్రం అక్కడే ఉంటూ ఎవరికి ఏ సమస్య వచ్చినా వాళ్ళని పట్టించుకోవడం, వాళ్ళ సమస్యలు తీర్చడం అవి చేస్తూ ఉండేవాడు. కాబట్టి రోజా ముఖం చూసే కాకపోయినా ఆయన ముఖం చూసి వీళ్ళందరూ కూడా రోజాని గెలిపించాలన్న దీంట్లో ఉన్నారని ఇందాక కూడా అక్కడ ఒక మిత్రుడితో నేను మాట్లాడితే చెప్పాడు. ఖచ్చితంగా వీళ్ళందరూ 100% రోజాకే వేస్తారు అనేది చెప్తున్నాడు. ఇక రెండవ సంఖ్య ఎస్సీలు 30,000 మంది ఉన్నారు నగర నియోజకవర్గం.
ఎస్సీలు జనరల్గానే ఓవరాల్గానే జగన్ వైపు ఉన్నారు. ఎస్సీలలో ముఖ్యంగా మాలాసు 78% జగన్ వైపు ఉన్నారు. మాదిగల్లో కొంత శాతం అటు ఇటుగా ఉంది. సో ఇక్కడ రెండోది ఏంటంటే ఆ ఏరియాలో ఎస్సీస్ వెరీ స్ట్రాంగ్. మిగతా చోట్లలాగా కాదు, ఎక్కువ తమిళే మాట్లాడతారు. వాళ్ళు మదర్ టంగ్ తమిళే ఉంటుంది. వారు వెరీ హైలీ ఎడ్యుకేటెడ్. ఇప్పుడు మా ఊర్లోనే 1930లో స్కూల్ పెట్టారంటే చుట్టుపక్కలంతా కూడా వచ్చి చదువుకొని హాస్టల్ కూడా ఉండేది. అందుకని ఎస్సీలంతా కూడా మా ఊర్లో కూడా అప్పర్ కాస్ట్ కంటే కూడా ఎస్సీలు ఎక్కువ బాగా చదువుకొని ఉంటారు. అందువల్ల వాళ్ళ లైవ్స్ ఎక్కువ మారాయి. రెండోది క్రిస్టియానిటీ ఎక్కువ ఉంటుంది. ఆ రకంగా కూడా జగన్కి అనుకూలంగా ఉంటారు. సో ఆ సెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఇక నాయుళ్ళు అంటారు అక్కడ, నాయకర్స్ అని తమిళనాడు నుంచి వచ్చింది. వాళ్ళు కూడా ఒక 20,000 ఉన్నారు. సో ఇవి కాకుండా కమ్మ సెక్షన్ కొంత ఉంది, కొంత రెడ్డి ఉంది, కొంత క్షత్రియ ఉన్నారు. సో ఈ రకంగా తీసుకున్నప్పుడు రోజాకి సామాజిక వర్గ పరంగా అయితే సపోర్ట్ ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళల్లో ప్రధానంగా రెడ్ల నాయకత్వంలో వచ్చిన వాళ్ళే, ఈ కొప్పేడు రెడ్ల నాయకత్వంలో వచ్చిన వాళ్ళే. ఇక రెండవది అటువైపు నుంచి చూసినప్పుడు భానుప్రకాష్ ముద్దుకృష్ణనాయుడు కొడుకు, పెద్ద కొడుకు, చిన్న కొడుకు ఏమో జగదీషు. గతంలో భానుప్రకాష్కి ఇంట్లోనే వ్యతిరేకత. జగదీషు వాళ్ళ అమ్మ ఒకవైపు, భానుప్రకాష్ ఒకవైపు. అందుకని కూడా జగదీషు రోజాకి సపోర్ట్ చేశాడని చెప్తున్నారు. అయితే లాస్ట్ రోజా ఇక్కడ 2 సార్లు పోటీ చేస్తే 2014లో 858 ఓట్ల మెజార్టీతో గెలిచింది. దానికి కారణం ఏంటంటే ముద్దుకృష్ణనాయుడు అప్పుడు ఆమెకు పోటీ చేశాడు. ముద్దుకృష్ణనాయుడుకు ఉండే స్టేచరు అది వేరు, అందువల్ల టఫ్ అయిపోయింది. ఆ తర్వాత 2019లో కూడా ఆమెకి ఎక్కువ మెజార్టీ రాలా, 2700 మెజార్టీతోనే భానుప్రకాష్ మీద గెలిచింది. మరి ఇప్పుడు జనరల్గానే వైసీపీకి యాంటీగా కానీ అక్కడ ఏమన్నా ఉంటే, దాని తర్వాత రోజాకి అయితే కొన్ని విత్ ఇన్ ద వైసీపీ ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా ఓట్లు ఒకవేళ వీళ్ళు వేయరు, వేసే వాళ్ళని కూడా వేయొద్దని చెప్తారు. అట్లాగే రెబల్స్గా మారి వీళ్ళ సమస్యల్ని కానీ అధిష్టానం పట్టించుకోకపోతే ఖచ్చితంగా రోజాకి అంత ఈజీ అయితే కాదు. అంటే అదే దాన్ని ఆమె భాషలో చెప్పాలంటే పూలబాట అయితే కాదు, ముళ్ళబాటే. రోజా పువ్వు అంటే కింద ముళ్ళులు ఉంటాయి కదా, అలాగా ఈమెకు ముళ్ళు ఎక్కువ ఉన్నట్టే కనబడుతున్నాయి. మరి ఆ ముళ్ళల్ని ఎలా డీల్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇంకా టైం అయితే ఉంది, 50 డేస్ పైన ఉంది. కాబట్టి నాకు తెలిసి వీళ్ళందరినీ కూడా అధిష్టానం ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడానని చెప్తున్నారు. వీళ్ళందరినీ కూడా మాట్లాడి ఒప్పిస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళందరూ కూడా తెలుగుదేశంలో పోయే పరిస్థితి లేదు. ఇప్పుడు రెడ్డివారి చెంగారెడ్డి కుటుంబం ముందు నుంచి కూడా కాంగ్రెస్ కుటుంబం, దాని తర్వాత వైఎస్ఆర్కి వచ్చారు తప్ప తెలుగుదేశం వైపు వెళ్ళలేదు. కాబట్టి వీళ్ళకి ఏవో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి వాటిని డీల్ చేసి వాళ్ళకి హామీలు ఇచ్చి రేపు గవర్నమెంట్ వచ్చినాక ఎవరెవరికి ఏమేమి పదవులు ఇస్తామని చెప్పి అలాగా వాళ్ళని సాటిస్ఫై చేసి పనిచేయించడానికి చేయాలి. రోజా కూడా తన ఇగోగా అవన్నీ వదిలిపెట్టి ఇప్పుడు వాళ్ళతో కలిసి పనిచేయాల్సి ఉంది. వాళ్ళకి ఏమన్నా అవసరాలు ఉంటే తీర్చాల్సి ఉంది. ఇవన్నీ చేయాల్సి ఉంది రోజా. సో అవన్నీ చేస్తే మాత్రం రోజా గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే భానుప్రకాష్ కూడా నియోజకవర్గంలో పెద్దగా తిరగడం కానీ ప్రజల సమస్యలను పట్టించుకోవడం కానీ లేదని చెప్తున్నారు. అతను ఎలక్షన్ టైంలో తప్ప మిగతా టైంలో ప్రజల్లో ఉండడం లేదు అనే విమర్శలు కూడా భానుప్రకాష్ మీద ఉన్నాయి. సో ఆ రకంగా తీసుకున్నప్పుడు ఎంతో కొంత రోజాకైతే అడ్వాంటేజ్ ఉంది. కానీ రోజా చేసిన మేజర్ పొరపాటు ఏంటంటే ఆమె గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ ఉండి దగ్గర ఉండి వాళ్ళ సమస్యలను పట్టించుకోకుండా హైదరాబాద్లో కూర్చొని టీవీ ఛానల్లో జబర్దస్త్ ఇంకొక ప్రోగ్రాముల్లో రావడం, ఇక్కడ నుంచి ఉండడం, దాని పట్ల వ్యతిరేకత రావడం, ఇవన్నీ జరిగేవి. దాని తర్వాత ఆమెకి ఫస్ట్ 2.5 years ఐఐసి ఇండస్ట్రియల్ ఇదనమాట కార్పొరేషన్, దానికి ఆమెని చైర్పర్సన్గా పెట్టారు. అప్పుడైతే ఇంకా ఆమె పోవడం మానేసింది. దాని తర్వాత 2.5 సంవత్సరం టూరిజం మంత్రి అయింది. అందువల్ల నియోజకవర్గాలు కూర్చొని అక్కడ గట్టిగా పనిచేయడం మానేసి ఆమె హైదరాబాద్లో ఉండడం, ప్రజలకు దూరంగా ఉండడం జరిగింది. ఆయన మాత్రం నగిరి చుట్టుపక్కల మాత్రం మొదలయారు సెక్షన్లో అతను గట్టిగా పనిచేస్తాడు హస్బెండ్. రెండోది వీళ్ళ బ్రదర్స్ కూడా ఈమెకి ఇబ్బంది. ఆ మధ్య కూడా పుత్తూరులో ఒక కౌన్సిలర్ మహిళా కౌన్సిలర్ ఆరోపణలు చేసి నా దగ్గర 70 లక్షలు తీసుకొని
30లో 40నో వెనక్కి ఇచ్చారు, మిగతా డబ్బులు లేదు, కుమారస్వామి రెడ్డి వీళ్ళ బ్రదరు అని కూడా ఆమె చెప్పింది. ఇలాగా రోజాకి ప్లస్లు మైనస్లు ఉన్నాయి. మైనస్ని ప్లస్లు చేసుకునే దాన్ని బట్టి ఆమె గెలుపు అనేది ఆధారపడి ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.